ప్రైజ్ ది లార్డ్. కొంచెం చెప్పులకు లైఫ్ స్టార్ట్. దేవునికి స్తోత్రము కలుగును గాక. లైఫ్ స్టార్ట్ అయిందని చెప్పు. మరొక పునరుత్థాన దినములో ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు ఆరాధించుకుని వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. భక్తుడైన దావీదు తాను చెప్పిన మాటలను నెరవేర్చుకున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకు. సమస్త దేశములోన యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహదానము చేయించు అనే సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకునుడి. ఆయన మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన పాపములు ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసి తిని మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మల్ని కనికరించుము. దేవా, మమ్మల్ని పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించినట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. తల వంచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. యేసుదేవా, మీరు మా మధ్య నుండి ఆరాధనలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. నమ్మదగిన దేవుడు, చాలిన ప్రభుడు, ప్రభు అందును బట్టి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో మా ప్రభా, బేతీలు క్రీస్తు యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా మీరు మాతో ఉంది అయా. మా యొక్క వ్యూవర్స్ ఫేస్బుక్ ద్వారా అనేకులు మాతో పాటు కలిసి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దర్శించండి. అనేకులు ఈ విశ్వాసము పునరుత్థాన దినముల విశ్వాసముతో చేరి నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా, గణపరుస్తుండగా అటు బిడ్డలను యొక్క చేత నింపండి. వారి అవసరతలు తీర్చండి. వారికి ఉపదేశం చేస్తున్న దైవజనులను అభిషేకించండి. వాక్యం ద్వారా ఏ రీతిగా నీ బిడ్డలతో మాట్లాడాలో అలాంటి ఆత్మీయ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి పరిచర్యను, వారి కుటుంబాలను అంచెలంచెలుగా విస్తరింపచేయమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. అదే రీతిగా బేతేలు క్రిస్టియన్లు కుటుంబ పక్షాన మా కుటుంబాన్ని కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో గోజాడుతున్నాం. అనారోగ్యములో ఉండి బిడ్డకు ఆత్మకపై అయా ఎదురు చూస్తున్న స్వస్థత కొరకై నీ బిడ్డ రాని వదినమని బట్టి ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ సన్నిధి కాంతి బిడ్డపైన ఉదయింపచ్చు.
గాయపరస్తుల ద్వారా గాయాన్ని తాకుమని స్వస్థత యేసు నామములో కలిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా అనారోగ్యంలో ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచు. మరి ప్రత్యేకంగా మా స్థుతులకు పాత్రుడుగా ప్రభావములు మా మధ్యలో ఆరాధన పల్లకిలో మా మధ్యలో జరిగించండి. ఈ ఆరాధనను ముందుకు కొనసాగించండి. మాలో చక్కటి కంఠాన్ని నిన్ను స్మరించుటకు నీ సన్నిధిలో సంగీతం పాటల ద్వారా ఎందరెందరో ప్రభువా గణపరుస్తుండగా అటు విడలు నీ ఆత్మ చేత నింపండి. అదే రీతిగా మమ్మల్ని కూడా మా కంఠాల ద్వారా నిన్ను మైంపరుస్తుండగా నీ సన్నిధి కాంతి మా మీద దిగి వచ్చినదాకా ఈ యొక్క ఆరాధనాది నుంచి అంతవరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి గణిత మహిమ ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందగలరు. యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి పాటలు పాడుకుందాం. రండి స్తుతించి పాడుడి అనే పాటను పాడిన తర్వాత 84 రండి స్తుతించు పాడుడు రారాజు యేసుని చేరు. రండి స్తుతించు పాడుడు రారాజు యేసుని చేరుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర. బాధలనన్నిటి ప్రభువగు యేసుని నామం. బాధలనన్నిటి ప్రభువగు యేసుని నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. విలువైన నీ జీవితం వెలిగించుము ప్రభు కొరకు. విలువైన నీ జీవితం వెలిగించుము ప్రభు కొరకు. పరిశుద్ధాత్మను పొంది వాక్యము ప్రచురించు. పరిశుద్ధాత్మ పొంది ప్రభు వాక్యము ప్రచురించు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా
ఆమేన్ 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 ఆమేన్. మరణము జయించి లేచి మరణపు ముళ్ళను మరణము జయించి లేచి మరణపు ముళ్ళను మధురం యేసు నామం బరువకు యేసుని జ్ఞానం మధురం యేసు నామం బరువకు యేసుని జ్ఞానం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం, ప్రభువును గణపరుద్దాం. స్తోత్రము స్తుతి స్తోత్రము 93. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాధిరాజు దేవాధిదేవుడు రాజాధిరాజు దేవాధిదేవుడు స్తుతులకు పాత్రుడు స్తుతులకు పాత్రుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. పాపపు వస్త్రము మార్చి నీతిమంతునిగా తీర్చి పాపపు వస్త్రము మార్చి నీతిమంతునిగా తీర్చి పరిశుద్ధాత్మతో చేర్చి పరమత భాగ్యమునిచ్చి పరిశుద్ధాలతో చేర్చి పరమత భాగ్యమునిచ్చి మహిమకులు 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 హల్లెలూయా మహిమకులు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. మనుష్య కుమారుడై మనుషుల పాపముకై మనుష్య కుమారుడై మనుషుల పాపముకై మహిళన వెలసెను మరణించి లేచెను మహిళన వెలసెను మరణించి లేచెను మహిమస్వరూపుడు హల్లెలూయా మహిమస్వరూపుడు మహిమస్వరూపుడు హల్లెలూయా మహిమస్వరూపుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. పాపుల నిలపు
నించే పాపమునే ద్వేషించే పాపములకు నించే పాపమును ద్వేషించే పరిశుద్ధ రక్తం కాచి పాపమంతా తుడచే పరిశుద్ధ రక్తం కాచి పాపమునంతా తుడచే మహిమ స్వరూపుడు హల్లెలూయా మహిమ స్వరూపుడు మహిమ స్వరూపుడు హల్లెలూయా మహిమ స్వరూపుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే రాజుల రాజు యేసు ప్రేమించే మనలనెంతో రాజుల రాజుగా యేసు ప్రేమించే మనలనెంతో రక్షింపవచ్చు మనలను తన రక్తమిచ్చి మనకై రక్షింపవచ్చు మనలను తన రక్తమిచ్చి మనకై మహిమ స్వరూపుడు హల్లెలూయా మహిమ స్వరూపుడు మహిమ స్వరూపుడు హల్లెలూయా మహిమ స్వరూపుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే రాజాధిరాజు దేవాది దేవుడు రాజాధిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు స్తుతులకు పాత్రుడు స్తోత్రము స్తోత్రము చెల్లించుడి యేసుకే హల్లెలూయా మరొక పాఠం కోరుకుందాం బలపరచుము బలపరచుము స్థిరపరచు బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులు బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులు లోకాశలను చూడకుండా లోకాశలను చూడకుండా లోకస్తులకు జనాలకు లోకాశలను లోకస్తులకు జనమకుండా నీ కృపలోనే జీవించుటకు నీ కృపలోనే జీవించుటకు బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులు ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును అనునిత్యము ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును అనునిత్యము అపరాధిన
శోధించిన శ్రమలెన్నో నాపై సంధించిన అపవాదిని శోధించిన శ్రమలెన్నో నాపై సంధించిన నిజాన నిన్ను కొలుతును నిజాన నిన్ను కొలుతును బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులు నిమ్మో నా మాటలలో నా పాటలలో నీ సువార్త ప్రకటించదను నా మాటలలో పాటలలో నీ సువార్త ప్రకటించదను నీ నడచుదారి ఇరుకైనాను నీ నిలచు లోకైనాను నీ నడచుదారి ఇరుకైనాను నీ నిలచు లోకైనాను నిన్ను కొలుచుదను నిన్ను కొలుచుదను బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులు నిమ్ము బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులు నిన్ను లోకాశలమై చూడకుండా లోకస్తులకు జడావకుండా లోకాశలమై చూడకుండా లోకస్తులకు జడావకుండా నీ కృపలోనే జీవించుటకు నీ కృపలోనే జీవించుటకు బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులు నిమ్ము. హల్లెలూయా. చివరిగా నాతో మాట్లాడు ప్రభువా అనే పాటను పాడుకుందా. 89వ పాట. నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా యెహోవాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలను నెమ్మదినిచ్చేది నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలను నెమ్మదినిచ్చేది నీవు పలికితే నాకు
నీ దర్శనమే నాకు చాలు. యేసు నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడమయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. యేసు నీ దర్శనమే నాకు చాలయ్యా. యేసయ్యా నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. యేసు నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడమయ్యా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రము కలుగునుగాక. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో చక్కటి పాటల ద్వారా దేవుని గణపరిచిన విధానం బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. 143వ కీర్తన భక్తుడైన దావీదు రాసిన కీర్తనను మన మధ్యలో పాస్టమ్ గారు చదివి వినిపిస్తుండగా మనము ఆలకిద్దాం. దావీదు రాసిన కీర్తనలు 143 1 నుండి 12 వచనములు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస సత్యమును బట్టి నీ నిత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకము. సజీవులలో ఒకడను నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణములను నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢ అంధకారంలో నన్ను నివసింపజేయుచున్నావు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందెను. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను. ఉదయమున నీ కృపావార్త నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గం నాకు తెలియజేయము. యెహోవా, నేను నీ మరుగు తెచ్చి ఉన్నాను.
నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమెందు నన్ను నడిపించునుగాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించెదవు. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచు వారిని అందరినీ నశింపజేయుము. చదువబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమును భూలోకమును ఏకైక రీతిగా పరిపాలించిన దేవా, నీకు అనేకమైన స్తోత్రాలు. గత వారంలో నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. ఈ వారంలో మమ్మల్ని సజీవంగా ఉంచి ఈ వారం మొదటి దినంలో ప్రవేశించి ఆరాధనలో మేము కూర్చోవడానికి ఇచ్చిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. గొప్ప దేవా, మా పట్ల నువ్వు ఇంత శ్రద్ధ వహించి ఉన్నావు. మేము ఏమిచ్చి నీ రుణము తీర్చడానికి లేదు దేవా, మమ్మల్ని క్షమించుము దేవా. అవును దేవా, మమ్మల్ని నీ సొత్తు అని చెప్పినావు దేవా. అవును దేవా, నువ్వు చెప్పిన ప్రకారం మేము నడుచుకుంటలేము దేవా, మమ్మల్ని క్షమించుము దేవా. మమ్మల్ని ఏ పాత్రగా కావాలో ఆ పాత్రగా మలిచే దేవుడవై ఉన్నావు కాబట్టి మేము తప్పు చేసినడలా ఇది తప్పు అని మాకు ఖండించి మాకు నీ ఆత్మ వాక్యములు మాలో ప్రవేశించజేయము దేవా. మేము ఎల్లప్పుడూ నిన్ను ధ్యానించడానికి సహాయం చేయము దేవా. మేము నీకు దూరముగా ఉన్నాము దేవా, అది బహుటముగా మేము తెలుసుకొని ఉన్నాము. మమ్మల్ని ఆ విధముగా దూరపరచకుండా నీ వాక్యమునకు మేము అతి సమీపంలో ఉంటున్నట్టు మాకు సహాయం చేయము దేవా. ఎల్లప్పుడూ నీ వాక్యమును మేము నెమర వేసుకోవడానికి కూడా సహాయం చేయము దేవా. నీ వాక్యమును చదవడానికి సహాయం చేయము. నీ వాక్యంలో ఉన్న మర్మమును తెలుసుకోవడానికి సహాయం చేయము. మేము సమయం ఎంతో వ్యర్థముగా పోగొట్టుచున్నాము దేవా. అట్లా మేము పోగొట్టుకోకుండా మమ్మల్ని నువ్వు కాచి కాపాడి నీ హస్తము ద్వారా, నీ గాయపడ్డ హస్తము ద్వారా మమ్మల్ని నీ పాత్రగా మలుచుకునే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. మేము రోజు లైవ్ లో పాల్గొనడానికి సహాయం చేయము దేవా. ఎల్లప్పుడూ మేము లైవ్ ఇవ్వడానికి సహాయం చేయము. మాకు ఒక ఆధారమే ఉంది కాబట్టి మేము ఎల్లప్పుడూ లైవ్ లో ప్రతిరోజు ఒక రోజు మేము నీ వాక్యమును వినడానికి సహాయం చేయి. ఎంతో మంది వాక్యం వినడానికి వేగిరపడుతున్నారు, ఎంతో మంది వేచి ఉన్నారు దేవా. మేము వారికి మంచి వాక్యమును అందించడానికి సహాయం చేయము దేవా. అదే విధముగా మా కంఠస్వరాలతో ఇప్పటి వరకు నిన్ను గణపరిచిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. మరణ పడకలో ఉన్న ప్రతి ఒక్కరిను పేరు పేరున దీవించి కాచి కాపాడుము. వారి అవసరతలు ఏమున్నాయో నువ్వు తీర్చే దేవుడవై ఉన్నావు దేవా. అక్క విషయంలో కూడా మేము ప్రార్థిస్తున్నాం. నీ చిత్తం ఏముందో ఆమె పట్ల మాకైతే తెలియదు, నువ్వు బహుటముగా తెలిసిన దేవుడై ఉన్నాడు. నీ చిత్తం అయితే ఆమెను తీసుకో. శ్రమలు చాలా పడుతుంది దేవా, ఆ శ్రమలు మేము చూడలేకపోతున్నాము. నీ చిత్తం ఆమె పట్ల ఏముందో మాకు తెలియదు, నువ్వు నెరవేర్చే దేవుడవై ఉన్నావు దేవా. నువ్వు ఆమెను నీ సన్నిధానికి తీసుకుంటావని నమ్ముచున్నాము దేవా. ఇంత శ్రమలు చాలు దేవా, ఆమెకు ఇంకా ఎక్కువ శ్రమలు పొందుటకు లేదు దేవా. అదే విధముగా దేవా, నీ దాసుడు ఇప్పుడు వాక్యంలో మేము వెళ్ళబోయేటప్పుడు నీ దాసుడి నోరుని బూరగా వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. ఏ వాక్యం అయితే మాకు అందించాలని అనుకుంటున్నారో ఆ వాక్యమును ఆయన ద్వారా మేము వినడానికి సహాయం చేయము దేవా. నీ ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి కాచి కాపాడుము దేవా. ఎవరైతే లైవ్ లో వింటున్నారో ప్రతి ఒక్కరిని కూడా నువ్వు కాచి కాపాడుము. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి వాక్యమును వినడానికి సహాయం చేయము దేవా. నీ దాసుడు చెప్పబోయే వాక్యములో మంచి మర్మమును కలిగి ఉన్నట్లు మేము గ్రహించి ఆ మర్మమును మేము తెలుసుకోవడానికి సహాయం చేయము దేవా. ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున దీవించము. ఎవరికైతే ఏమి ఇబ్బందులు ఉన్నాయో మాకు తెలియదు దేవా. హాస్పిటల్లో ఉన్న వాళ్ళని కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడుము దేవా. గర్భఫలము లేని వాళ్ళని కూడా నువ్వు దీవించి కాచి కాపాడుము దేవా. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుతావని నమ్ముతూ ఈ చిన్ని ప్రార్థన నీ నామంలో అతి వినయంగా వేడుకొనుచున్నాము గొప్ప దేవా. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చక్కటి వాక్యాన్ని చదివి
ప్రార్థనలో నడిపించిన భాషను బట్టి వందనాలు తెలియజేస్తూ వాక్యములోనికి వెళ్దాం. నేటి దినవాక్యములో ప్రాముఖ్యమైన వారంలో ఉంటూ ఉన్నాం. హ్యాపీ ఫాదర్స్ డే, తండ్రుల యొక్క దినం. మరి ఆ యొక్క ఫాదర్స్ డే తండ్రుల యొక్క పాత్రత ఎంత ప్రాముఖ్యమై ఉన్నదో లోకంలో తెలుసు. తండ్రి కష్టపడాలి, కుటుంబాన్ని పోషించాలి. అది ఒకవైపు జీవిత కాలం అంతా జరిగే అనుదిన చర్య. దాంతో పాటు కూడా కుటుంబాన్ని చక్కటి మార్గంలో నడిపించే పాత్ర కూడా తండ్రిదే ఉంటుంది. అందుకే తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ లోకాన్ని ప్రేమించి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ప్రేమలో ఎంత ఉన్నతమైన ప్రేమ కలిగి ఉన్నదో మనం చూడగలుగుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మరి ఆ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తండ్రి పాత్ర వహించాడు. ఏ ఒక్కరూ చనిపోకూడదు, ఏ ఒక్కరూ నరకములో వెళ్ళకూడదు, ఏ ఒక్కరూ పాపము జోలికి వెళ్ళకూడదు. పాపములో వారు పడిపోతే నిత్య నరకములోనికి వెళ్తారు. గొప్ప ప్రేమ కలిగిన తండ్రి కాబట్టి కుమారులను చక్కటి మార్గంలో నడిపించుతాడు. తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ఆ తండ్రికున్న ప్రేమ ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అద్భుతమైన మాట అక్కడ మనం చూడగలుగుతాం. ఎఫెసీ 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధనను వారిని పెంచుడి. తండ్రికి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. తండ్రులకు పిల్లలకు కోపము రేపకూడదట. వారిని క్రమశిక్షణ మార్గంలో వారిని నడిపించాలట. క్రమశిక్షణ మార్గం ప్రభు యొక్క శిక్షలను బోధ. ఎప్పుడైతే వారు బోధించబడతారో, వారి జీవితంలో ప్రభు వాక్యం ద్వారా నాటబడతారో, వారి ద్వారా ప్రభువులు ఆ బోధనల ద్వారా మన బిడ్డలు ఎదుగుతారో అత్యున్నతమైన ఆత్మీయ స్థితిని అనుభవిస్తారు. పాపాన్ని ప్రేమించక, పాపములోనికి వెళ్ళక, ఎంత మాత్రములో పాపముకు దూరముగా పరిగెడుతూ పాపము దరిదాపుల్లో ఉండకుండా మన బిడ్డలు చక్కటి క్రీస్తు బోధలో ఎదగాలని తండ్రి కోరిక. అందుకే తండ్రులకు చెప్తున్నాడు దేవుడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకండి. వారికి కోపం వస్తుంది, వారు చెడిపోతారు, చెడు స్నేహాన్ని పడతారు. వారిని ప్రేమించండి, ఆత్మీయ మాటలో వారిని నడిపించండి. మొదటి టీచర్లుగా, మొదటి గురువుగా తల్లిదండ్రులు నిలవాల్సిందిగా దేవుడు తండ్రులకు బోధిస్తున్నాడు. మొదటి గురువుగా దేవుని యొక్క సన్నిధిలో మొదటి గురువుగా నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియానా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క హ్యాపీ ఫాదర్స్ డే నాడు ఓ ఫాదర్, ఓ తండ్రి, నీ కుటుంబంలో నీ పాత్ర ఏమిటి? అసలు కుటుంబాన్ని పట్టించుకుంటున్నావా? కుటుంబంలో నీ బిడ్డలు నీ మాటలు వింటూ ఉన్నారా? కుటుంబంలో నీ బిడ్డలకు కోపం ఉన్నావా?
కుటుంబంలో నీ బిడ్డలను దేవుని యొక్క బోధలో, శిక్షలో వారిని పెంచుతున్నావా? ప్రభువుకు లోబడిన తండ్రిగా నీ పాత్ర పిల్లల ఎదుట కనపరుస్తున్నావా? ఆలోచన చేయి. నేటి దినాన ఫాదర్స్ డే, ఓ తండ్రి, నీ బిడ్డల పట్ల నీ ప్రవర్తన ఎలా ఉన్నది? త్రాగుతూ చెడిపోయిన జీవితం కలిగి నీ బిడ్డల ముందు తాగి ఊగుతూ దుర్భాషలాడుతూ తల్లిని అవమానపరుస్తూ తల్లిని కొడుతూ నీ బిడ్డల ఎదుట నీ పాత్ర ఉన్నదా? ఆలోచన చేసావా? ఓ తండ్రి, నీ బిడ్డల ముందు ఇలాంటి పరిస్థితి, బాగా తాగి వచ్చి నీ బిడ్డలను బాధపడుతున్నావా? కొడుతున్నావా? హింసిస్తున్నావా? దుర్భాషలాడుతున్నావా? బిడ్డలు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారా? ఓ తండ్రి, ఓ ఫాదర్, లోకరీతిగా ఉన్న నా ప్రియ తండ్రులారా, నీ పాత్ర ఏమిటి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ పిల్లలకు కోపం రేపక వారిని ప్రభు యొక్క శిక్షలను, బోధనలను వారిని పెంచండి. ఎంత చక్కటి మాట! నా ప్రియ సహోదరి, సహోదరుడా, కుమారులు ఎలా నడుస్తున్నారు? ఏ మార్గాన్ని ప్రేమిస్తున్నారు? నీ బిడ్డల పట్ల నీకున్న శ్రద్ధ ఏమై ఉన్నది? ఎప్పుడైనా గ్రహించావా? నాకేంటి, నా కుటుంబాన్ని ఎటువంటి నాకేంటి, నా బిడ్డలు ఎడిపోతే నాకేంటి పట్టించుకోకుండా ఓ తండ్రి, ఆ ఇంటి యజమానిగా నువ్వు కనపడుతున్నావా? ఆలోచన చేయి. మంచి ఫాదర్గా, కుటుంబాన్ని పోషించే తండ్రిగా, కుటుంబాన్ని చక్కటి మార్గంలో నడిపించే పాత్ర వహిస్తూ దేవుని యొక్క క్రమశిక్షణ బోధలో అంచెలంచెలుగా కుటుంబాన్ని ఎదుగుదలలో, ఆత్మీయంగా ఒక సంఘములో, సహవాసంలో, ఆత్మీయ కుటుంబంలోని బిడ్డలు ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఉన్నారా? ప్రశ్నించు. ఓ తండ్రి, ఆది కాండములో ఒక మాట ఉంటుంది. ఆది కాండం 18వ అధ్యాయము, ఆది కాండము 18వ అధ్యాయం 19వ వచనం, యెహోవా అబ్రాహామును గురించి చెప్పినది, అతనికి కలిగిన దాంట్లో తన తరువాత తన పిల్లలకును తన ఇంటి వారికి నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునని నేను అతని ఎరిగి ఉన్నాను. దేవుని స్తోత్రము కలుగును గాక. తన పిల్లలకు తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు మన పితరుడైన అబ్రహాము తన ఇంటిని గురించిన శ్రద్ధ. యజమానికి ఏమి శ్రద్ధ ఉన్నదో తెలుసా? యజమానుడు తన ఇంటి గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు అంటున్నాడు, తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించచ్చు యెహోవా మార్గములను. ఎవరి మార్గములంట? దేవుని మార్గములను కల్పనట్టుగా ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దు. ఆ కుటుంబాన్ని అంచెలంచెలుగా దేవునికి లోబడి బిడ్డలుగా, యెహోవాకు ఆజ్ఞాపించిన మాటలు గైపడే బిడ్డలుగా అతడు వారిని ఆజ్ఞాపించమని, వారికి నేర్పించమని మంచి బుద్ధులు, మంచి జ్ఞానాన్ని, మంచి తెలివితేటలు, మంచి కుటుంబ పోషణ తన పిల్లలకు, తన ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించినట్టుగా నేర్పించమని అబ్రహాము గారు ఆనాడే తన కుటుంబానికి బోధిస్తూ ఉన్నాడు. తన కుటుంబానికి జ్ఞాపకాన్ని తెలియజేస్తున్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం ఏమి చెప్పాడో అక్కడ మనం చూడగలుగుతాం.
ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కనులారా చూచిన వాటిని మరవకుండానట్లును అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. నీ కుమారులకును వాటిని ఏతరమాట కేవలం నీ కుమారులు కాదట, నీ కుమారులకు వాటిని నేర్పము. తండ్రి పాత్ర చాలా గొప్పది. తండ్రి పాత్రను మనము జ్ఞాపకం చేసుకుంటలేము, వదిలేస్తున్నాం. లోకాశ్రయాల పడిపోయి లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో ఉన్న వాటిని అనుభవించాలని తండ్రి పాత్ర మర్చిపోతున్నా. కానీ ఆనాడే భక్తులు సెలవిస్తున్నారు, నీవు కనులారా చూసిన వాటిని మరవకుండానట్లును అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. నీ కుమారులకును వాటిని తరతరములు దేవుని ప్రేమ నిలబడాలన్నా, దేవుని బోధ నిలబడాలన్నా మన పిల్లలకు ఓ తండ్రి పాత్ర వహించాలి. అందుకే తండ్రి అయిన దేవుడు లోకాన్ని అందుకే ప్రేమించాలి. ప్రతి తండ్రి నా వలన తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, తన కుటుంబాన్ని పోషించుకోవాలి. అనుదినము దేవుడి వాక్యములో తన కుటుంబాన్ని నడిపించాలి. దేవుడు అనగా భయము, భయభక్తులతో కూడిన కుటుంబం దేవుడికి కనబడాలని, అతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. ఆ కుటుంబంగా నీ కుటుంబము కనబడుతున్నదా? తాను కోరుకున్నట్టుగా నీ కుటుంబం చూసినప్పుడు తండ్రిని కనపరిచే కుటుంబముగా నీ కుటుంబం కనబడుతుందా? కేవలము ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే కేవలం చెప్పుకుంటున్నామా? కుటుంబాన్ని ఏ రీతిగా అడుగు జాడల్లో మరి భక్తులు నడపమంటున్నారు, నడిపిస్తున్నారు చూస్తున్నాం. 6వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నీవు త్రోవలు నడిచినప్పుడు, పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడాలి. సూచనముగా వాటిని నీ చేతికి కట్టుకున్న వాళ్ళను చూసారా? వాటి గురించి సంభాషించాలి. ఏం మాట్లాడుకున్నావు ఈరోజు? ఏ విషయాన్ని నీ బిడ్డకు బయలుపరుస్తున్నావు? దేవుని వాక్కు ద్వారా ఎప్పుడైనా హెచ్చరించావా? నీ బిడ్డలను సమకూర్చుకొని దేవుని ఎదుట ఒక అరగంట వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తూ దేవుని మైపరుస్తూ కీర్తించు కొనియాడినట్టుగా కనబడుతున్నావా? వాటి ఎంతో అభ్యసింప చేస్తున్నావా? వాటిని ఆరాధిస్తున్నట్టుగా కనబడుతున్నావా? నీవు నీ ఇంట్లో కూర్చుండినప్పుడు, త్రోవలు నడిచినప్పుడు, పనుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుతున్నావా? అభ్యసింప చేస్తున్నావా? ఏ సమయాన్ని వృధా చేసుకోవద్దు. సమయము లేదని చెప్పకూడదు. సమయము దొరకలేదు బ్రదర్, దేవునితో సహవాసం చేయడానికి నేను గడపలేకపోతున్నాను అని అనమాట. నువ్వు నడిచినప్పుడు, నువ్వు కూర్చుండినప్పుడు, నువ్వు పనుకొనినప్పుడు, ఎప్పుడు సమయం దొరికినప్పుడు అప్పుడు నీ బిడ్డలతో దేవుని వాక్యము ద్వారా అభ్యసింపచే, వారితో మాట్లాడు, వారికి బోధించు. ఓ తండ్రి, నీ కుటుంబానికి వాక్యం తెలియకపోతే నీ తండ్రిగా నువ్వు ఫెయిల్ అయిపోతావు. అందుకే దేవుడు అద్భుతమైన హ్యాపీ ఫాదర్స్ డే రోజు మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో. 3వ మాట 11వ అధ్యాయం
19వ వచనం. నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని నీ పిల్లలకు నేర్పు. దేవునికి స్తోత్రం. ఖచ్చితమైన దేవుని ఆజ్ఞ. దేవుని అడుగుజాడలో నడవాలి. ప్రతి పిల్లవాడు దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని యొక్క హితబోధలో, దేవుని యొక్క పరిశుద్ధాత్మలో నింపబడిన బిడ్డలుగా దేవుని ఎదుట కనబడాలి. అందుకే తండ్రులారా, మీ పిల్లలకు కోపము లేపక ప్రభు యొక్క శిక్షలను, బోధలను వారిని పెంచండి. 2వ మాట సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించు. ఉపదేశం, సంభాషణ, మాట్లాడడం దేని గురించి? దేవుని యొక్క క్రమశిక్షణ బోధలో వారితో మాట్లాడాలి. శిక్షలోను, బోధలోను వారితో మాట్లాడాలి. వినకపోతే ఒక దెబ్బ కూడా కొట్టవచ్చు, నా ప్రాబ్లం. అని సరిచి హిత బోధలో, దేవుని యొక్క భయభక్తుల్లో కుమారులు ఎదగాలి. అంచెలంచెలుగా వారు ముందుకు వెళ్ళాలి. 3వ మాట 2వ కొరింథీయులకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 2వ కొరింథీయులకు రాస్తున్న పత్రిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఏమైనాము? జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. 6వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాం. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగో సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఉండును, వారు నా ఉందురు. కావున మీరు వారిని మధ్య నుండి బయలు వెళ్ళి ప్రాచీకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టుకూడదని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉండును, మీరు నా కుమారులు కుమార్తెలు ఉందని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, మనము దేవునికి, జీవము కలిగిన దేవునికి ఆలయమై ఉన్నాము. ఈ ఆలయము చెడిపోవటానికి వీలు లేదు. అందుకే ముందు వచనాలు ఉన్నాయి అక్కడ. దేవుని ఆలయము మనకు మరి విశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి దేని పొత్తు లేదు అని బిడ్డలకు నేర్పాలి. లోకంలో జీవిస్తున్నంత మాత్రాన లోకమునకు మనకు ఎలాంటి సంబంధము లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఇలాగ చెప్తున్నాడు, నేను వారిలో నివసించి సంతరించును, నేను వారికి దేవుడనే ఉందును, వారు నా ప్రజలే ఉందురు. కావున నేను వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండు. ఈ లోకంలో ఉంటూ వారి మధ్యలో నుండి ప్రత్యేకంగా ఉండు. అప్పుడు గుర్తింపు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు క్రీస్తును అనుసరించే వాళ్ళు, వీళ్ళు క్రీస్తు మార్గంలో నడిచే వాళ్ళు. లోకంలో ఉంటూ కూడా ప్రత్యేకత, అది దేవుడిచ్చిన వరం. అందుకే తండ్రులకు ఈ ఫాదర్స్ డే నాడు ఒకటి దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు, ఆ విధంగా చేస్తేనంత మరి కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్లి ప్రతియుక్తంగా ఉండి అపవిత్రమైన వాటిని ముట్టకుండా ప్రభు
చూచుచున్నాడు మరియు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును మీకు తండ్రి అయి, ఇది నేను మిమ్మల్ని చేర్చుకుంటా మీకు తండ్రి అయి ఉంటా. ఎంత గొప్ప మాట. తండ్రి లేడు, ఇహలోకంలో నాకు ఫాదర్ లేడు బాధపడేవారు, నేను మీకు తండ్రిగా ఉంటా. తండ్రినై ఉండును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉన్నారని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ఎంత గొప్ప వాగ్దానము పొందుకున్న నీవు విశ్వాస సహితముతో దేవుని వాక్కులతో అంచెలంచెలుగా ప్రభు యొక్క శిక్షలను మొదలను తండ్రి పాత్రను నిలబెట్టి కుటుంబాన్ని సరైన రక్షణ విధానము అనుదినము వారితో మాట్లాడుతూ బోధిస్తూ బుద్ధి చెప్పుతూ వారిని సరిచేస్తూ కుటుంబాన్ని రక్షణ కొరకు నీవే తండ్రి, నీ కుటుంబ రక్షణ కొరకు ముందుకు నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్తావని ప్రభు పేరిట మనవి చేస్తూ మాట్లాడుతూ ఉన్నాను. 3వ మాట కీర్తనలో 103వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే 103. తండ్రి తన కుమారుల చేత జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఇక్కడ తండ్రి తన కుమారుడు ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు కలగవారి ఎడల జాలిపడు. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఆయన యందు భయభక్తులు. అందుకే తండ్రులారా కుమారులకు కోపము రేపట ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచితే యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడతాడు. ఆ కుటుంబాన్ని దేవుడు చూస్తాడు. అటు కుటుంబమే దేవునికి కావాలని అంటూ ఉన్నాడు. చివరిగా సామెతలు 22వ అధ్యాయం సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది అందుకే పిల్లలకు కోపం వచ్చినప్పుడు వారికి కోపం రేపకుండా అంచెలంచెలుగా తండ్రి వారిని దగ్గర చేస్తూ ప్రభు యొక్క శిక్షలను బోధలను ఆ బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పినప్పుడైతే వాడు వృద్ధుడైనప్పుడు ముసలివాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. ఇది ప్రథమ కర్తవ్యం. ఓ తండ్రి, ఈ హ్యాపీ ఫాదర్స్ డే నాడు నీ కుటుంబము యొక్క క్రమశిక్షణ మరి బోధిస్తూ వారికి నేర్పుతూ ధైర్యపరుస్తూ చక్కటి మార్గం, క్రమశిక్షణ మార్గం వారికి చూపినట్లయితే వారు వృద్ధులు అయినప్పుడు దానిలో నుంచి ఎంత మాత్రము తొలగిపోడు. అదే క్రమశిక్షణ జీవితకాలం అంతా నిలిచును. దేవుడికి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందా తొలగించుకుని. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభువా మీకు వందనాలు. దీపమైన నీ వాక్యాన్ని వర్తిస్తూ వచ్చాడు. హ్యాపీ ఫాదర్స్ డే సూటిగా తండ్రులతో మాట్లాడారు. కుటుంబ రక్షణ పోషణ కొరకు వారి నీతి మార్గంలో నడిపే స్థితి ఓ తండ్రి నువ్వు కలిగి ఉన్నావా? మొదట నువ్వు నీతి మార్గంలో నడుస్తూ ఉన్నావా? దేవుని నుండి భయభక్తులు కలిగి నువ్వు జీవించినప్పుడు నీ కుటుంబాన్ని అదే మార్గంలో నడిపిస్తామని, అతి మార్గంలో దేవుడు ఇష్టపడి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప చూపును. అలాంటి కృపలో సాక్షిగా నిలబడే కుటుంబముగా ఓ తండ్రి, ఓ ఫాదర్, నీ కుటుంబాన్ని నడిపించమని అద్భుతమైన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని తిరిగి నువ్వు పొందుకున్నావని నమ్ముతూ విశ్వసిస్తూ సూటిగా ప్రభు మనతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ లైవ్ ద్వారా ఎందరెందరో వర్తమానాన్ని విన్నారు వారందరూ కూడా వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని, మా కుటుంబాన్ని మీరు మాకు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. మా నిరువును చిన్నదాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. ఆశ్రమాన్ని బట్టి దీవించి ఆశ్రయించిన ఆరోగ్యాన్ని బట్టి నాలో ఉన్న బీపీషు సమస్తమైన వ్యాధి బాధలు నిలబెట్టుకోవాలి. మా దేశంలో మా యొక్క ప్రపంచాన్ని ప్రభుత్వాన్ని దీవించి ఆశీర్వదించి దేశ నాయకులకు ప్రత్యేకంగా మంచి జ్ఞానాన్ని తెచ్చి
మా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రాల్లో మంత్రులను బట్టి ప్రార్థిస్తున్నాం. ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో ఆపివేయమని, ఎక్కడెక్కడ వర్షములు తుఫానుల వలె అయినా వస్తున్నాయి, ఇక్కడ ఎండ కంట్రోల్ వచ్చుమని, సీజన్లో వచ్చే వ్యాధులను బట్టి ప్రార్థిస్తున్నాం, చెప్పమని, ఆయా దేశ సరిహద్దులో ఉన్న మిగతా వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, పోలీసు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. డాక్టర్, నర్సులు, ఆయులను బట్టి ప్రార్థిస్తున్నాం, చెప్పండి. ప్రత్యేకంగా పేదలు, క్రైస్తవంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరెందరో వర్తమానాన్ని విన్నారు, వాళ్ళందరినీ కూడా దీవించి నేను ఎక్కడి కింద భద్రపరచమని, ఏకైతంలో చేస్తున్న ప్రతి కుటుంబాన్ని, చేస్తున్న ఉద్యోగాలను ఆశీర్వదించమని, కృషి ఉదయంలో పనిచేస్తున్న ప్రతి నా తోటి వర్కర్లు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, అదే రీతిగా ఆన్లైన్ ద్వారా వర్తమానాన్ని విని మాతో పాటు ఈ ఆరాధనలో పాల్గొనలు పొందిన ప్రతి అయా మరి ఫేస్బుక్ లైవ్ వ్యూవర్స్ ని బట్టి ప్రార్థిస్తూ అంచెలంచెలుగా నేను ఎదుగుటకు సహాయం దయచేయమని, అనేకులు ఈ వర్తమానాన్ని వింటుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, ఈ చిత్తమైతే తిరిగి మరొక దినములు మేమందరము కలిసి నీ బాణాలు చేర్చి నిన్ను స్తుతించి ఆరాధిస్తూ భాగ్యానికి పాత్రగా మమ్మల్ని నిలబెట్టండి. అనారోగ్యములు స్వస్థపడుతున్న వదిలమని భక్తి స్వస్థపరచమని, ఆరోగ్యము దయచేయమని, వారి కుటుంబాన్ని బిడ్డలను దయచి మీరు అక్కడి కింద భద్రపరచండి. అన్నలను, వదిలిన అక్క భావనలు, మామతులను, మార్పులను, రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, స్నేహాభిరాజులను, నాని యొక్క పేరెంట్స్ ని బట్టి ప్రత్యేకంగా మాత్రంగా అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరచమని, తండ్రి యొక్క తండ్రి ఆత్మకు శాంతి సమాధానం చేకూర్చు, నీరెక్కడి కింద భద్రపరచమని, మాకంటే ముందు వెళ్ళేవారు మార్గాన్ని చెప్పిన బిడ్డలుగా మేము గ్రహించలాగా ఆత్మీయంగా అంచెలంతా ఎదిగి కుటుంబ రక్షణ కొరకాయి కుటుంబాన్ని చక్కటి మార్గంలో నడిపించే తండ్రి పాత్రగా మేము ఊహించలాగిన ప్రతి హ్యాపీ ఫాదర్తో మీరు మాట్లాడి మహిమ పొందగలగను వేస్తున్నామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక మందిని మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పరలోక మందిలాగా వాడదు మీరు నిర్వహణ గాక, మాకు అవసరమైన ఆహారం ఇచ్చి మారుణ క్షమించండి, మమ్మల్ని శోధనకి ఖర్చులు తప్పచ్చు. ఎందుకంటే రాజ్యం బలమ మహిమ నిరంతరమైన తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహాయం కూడిన మనకును సకల ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలము ఉండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.